ప్రైజ్ ద లార్డ్. కృపా సత్య సంపూర్ణుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామమునకు స్తోత్రము, మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. ప్రియులారా, ఈ దినము నవంబర్ 30 శనివారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దేవుని సేవకునిగా లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ మా పరిచర్య పక్షముగా నా హృదయపూర్వకమైన శుభములు. ఆయన కృప, ఆయన సన్నిధి నిత్యము మీకు తోడయ్యుండి మిమ్ములను నడిపించునుగాక. ఆమేన్. నిన్నటి దినమున సార్వత్రిక సహవాసపు దైవజనులు నిర్వహించిన క్రిస్మస్ ఆరాధన కొరకు ప్రార్థించిన వారి అందరికీ, అలాగే పరిచర్యలో పాలు పొందిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని యొక్క కృప మనలను ఈ నవంబరు మాసమంతయు కూడా కాచి కాపాడింది. తిరిగి రేపటి దినమున ఒక శ్రేష్టమైన ఆనంద మాసములోనికి మనము ప్రవేశింపబోతున్నాం. ఆ మాసమంతయు కూడా ప్రభువు మనలను సంరక్షించి, పోషించి, ఆయనలో భద్రపరచి, కాపరిగా నడిపించునుగాక. ఆమేన్. దేవుని వాక్యమును చదువుకుందాం. కీర్తన గ్రంథము 31వ కీర్తన, 37వ కీర్తన, 31వ చరణం. వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములోనున్నది, వారి అడుగు జాడలు జారవు. ప్రార్థన. పరిశుద్ధుడా, మా పరమ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ కృపదనుక మమ్ములను ప్రేమిస్తూ ప్రతిదినం మీ వాక్యము చేత మాతో మాట్లాడుచున్నందుకు వందనాలు. ఈ దినమును కూడా వాక్యం వింటుండగా మమ్ములను బలపరచండి, నడిపించండి. వాక్యం వింటున్న ప్రతి కుటుంబమును దీవించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, గత కాలమంతయు కూడా ప్రభువు మనలను కాచి కాపాడి సంరక్షించారు. ఈ దినము కూడా ఆయన వాక్యము చేత మనలను బలపరచడానికి ఆయన ఎంతో శ్రేష్టమైనటువంటి సంగతులను మనకి బోధిస్తున్నాడు. మనము చదువుకున్న లేఖనములో వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములోనున్నది అంటాడు. వారి దేవుడు అనగా ఎవరైతే నీతిమంతులుగా మార్చబడ్డారో దేవుడు వారికి దేవుడవుతున్నాడు. అందుకనే కీర్తనాకారుడు మాట్లాడుతూ, యెహోవా తమకు దేవుడుగాగల జనులు ధన్యులు అన్నాడు. అంటే ఎవరిని అయితే ప్రజలు తమ దేవునిగా వారు అంగీకరిస్తారో, ఎవరినైతే వారి దేవునిగా వారు కలిగుంటారో వారు ధన్యులు అని అనలేదు, కానీ సృష్టికర్త అయిన దేవుణ్ణి దేవునిగా కలిగి ఉన్నవాడు ధన్యుడు అంటాడు. ఈ రోజున రక్షింపబడిన ప్రతి బిడ్డ దేవునిని కలిగి జీవించడం అనేది నేర్చుకోవాలి. అనేక మంది పేరుకి మేము క్రైస్తవులమే అంటున్నారు, కానీ దేవునిని దేవునిగా కలిగి లేకోకుండా, వాళ్ళు రక్షణ పొందకుండా రక్షకుడైన క్రీస్తుని వాళ్ళు మేము కలిగున్నాం అన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నారు. ప్రియులారా, మనం క్రీస్తుని ధరించుకున్న వారమై, క్రీస్తులో జీవిస్తున్న వారమై, ఆయన బిడ్డలుగా లోకానికి ఆయనను ప్రత్యక్షపరచాలి. అయితే మనం ఎప్పుడైతే మన పాపమును ఒప్పుకొని విడిచిపెడతామో, ప్రభువు మన ప్రతి పాపము నుండి మనల్ని విమోచించి మనకు దేవుడై ఆయన మనలను నడిపిస్తాడు.
ఎప్పుడైతే మనం ఆయన ప్రజలమవుతామో ఆయన వాక్యము మన హృదయములో ఉంచుకుంటాం. ఆయన వాక్యం మన హృదయములో ఉండాలి అంటే ముందు మన హృదయములో ఉన్న చెడంతా బయటికి పోవాలి. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనములో ఎంత చెడు ఉందో పరిశుద్ధాత్మదేవుడు చాలా స్పష్టంగా బయలుపరిచాడు. ఈ చెడంతా పోతేనే గాని దేవుని వాక్యం మనలో ఉండదు. వాక్యం ఉండాలి అంటే అపవిత్రతంతా బయటికి పోవాలి. యేసు ప్రభువారిని యాయీరు తన కుమార్తెను బాగు చేయడానికి పిలిచాడు. అయితే ఆమె చనిపోయింది అని తెలిసింది. అయినా కూడా ప్రభువు విశ్వసించు అని చెబితే సరే అని చెప్పి యేసు ప్రభువారిని ఇంటికి తీసుకువెళ్ళాడు. ఇల్లంతా కూడా గోలగా ఉంది. ప్రభు అన్నాడు, స్థలమియ్యండి, ఆమె నిద్రపోతుంది అన్నాడు. అంటే ఇంటి లోపలికెళ్ళడానికి ఇంటి నిండా జనం కిక్కిరిసి ఉన్నారు. ఆయన లోపలికెళ్ళాలి అంటే వాళ్ళు బయటకు రావాలి. వారందరూ బయటకు వచ్చిన తరువాత ఆయన లోపలికెళ్ళి చనిపోయింది అన్న యాయీరు కూతుర్ని బ్రతికించాడు. ఈ రోజున మన హృదయములోనికి ఆయన రావాలి అన్నా, ఆయన వాక్యము రావాలి అన్నా ముందు హృదయములో ఉన్న చెడుతనాన్ని తొలగించుకోవాలి. హృదయమంతా అపవిత్రతతో నిండి ఉంటే ఆయన వచ్చి ఎక్కడుంటాడు? దేవుని వాక్యం మనలో ఉండాలి అంటే మనలో ఉన్న చెడు స్వభావం ఖాళీ చేయబడాలి. ఎప్పుడైతే మనలో దేవుని వాక్యం ఉందో మన అడుగులు జారకుండా వాక్యం మనల్ని కాపాడుతుంది. కీర్తన గ్రంథము 119వ కీర్తన 11వ చరణములో నీ వాక్యమును నా హృదయమందు ఉంచుకొని ఉన్నాను అంటాడు. అంటే దేవుని వాక్యం మన హృదయములో ఉంది గనుక పాపము చెయ్యకుండా వాక్యం మనల్ని భద్రపరుస్తుంది. వాక్యం మనల్ని గద్దిస్తుంది. వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. వాక్యం మనము పడిపోకుండా నిలబెడుతుంది. నేటి దినములలో అనేక మంది అడుగులు జారిపోతున్నాయి. అనేక మంది పడిపోతూ ఉన్నారు. ఎవరు వీరు అంటే దేవుని ధర్మశాస్త్రం హృదయములో లేనివారే. దేవుని ధర్మశాస్త్రం ఎప్పుడైతే హృదయములో ఉందో ఆ యొక్క ధర్మశాస్త్రం అనబడుతున్న దేవుని వాక్కు లేక దేవుని ఆజ్ఞ మన అడుగులు జారిపోకుండా మనలను భద్రపరుస్తుంది. దావీదంటాడు, నా అడుగులు జారిపోయినాయి అని నేను అనుకున్నాను, కానీ ప్రభువు నన్ను లేపాడు, బండ మీద నిలబెట్టాడు అని కీర్తనాకారుడైన దావీదు దేవుడు తన ఎడల చేసిన కార్యాన్ని గూర్చి వివరించాడు. సోదరుడా, ఈ రోజున మన ఆత్మీయ జీవితాలలో మనం పడిపోతున్నాము పదే పదే అంటే అర్థం వాక్యము హృదయములో లేకపోవడమే. సోదరి, నీ జీవితములో ఎంత వాక్యము విన్నా, ఎంత ప్రార్థనా జీవితం కలిగున్నా అనేక విషయాలలో నీవు జారిపోతున్నావు అంటే అర్థం దేవుని వాక్యం హృదయములో లేదు అని అర్థం. నేడు వాక్యాన్ని వింటున్నాము కానీ అనేక మంది జీవితాలలో ఆ వాక్యం హృదయములో నిలబడటలేదు. కారణం, హృదయములో వాక్యమున కన్నా చీకటి ఎక్కువ ఉంది. హృదయములో వాక్యము కన్నా లోకపు ఆశలు, లోకపు కోరికలు, శరీర వాంఛలు ఎక్కువ ఉన్నాయి. ఇవి లోపలున్న వాక్యాన్ని నిలబడనీయకుండా త్రోసివేస్తున్నాయి. దేవుని యొక్క వాక్యం మన అంతరంగమందు నిలబడితే ఆ వాక్యము దినదినము కూడా మనలను పరిశోధిస్తూ మనలో ఉన్నటువంటి అపవిత్రతను బయటికి త్రోసివేస్తూ నిత్యము కూడా పరిశుద్ధులుగా బ్రతికేటట్లు మనల్ని చేస్తుంది. ఈ రోజున దేవుని యొక్క సన్నిధిలో మనము నిలబడుతున్నాము అంటే ఏ రీతిగా ఉన్నాము, ఏ రీతిగా ఎదుగుతున్నాము, ఏ రీతిగా ఫలిస్తున్నాము,
మన కుటుంబాల యొక్క పరిస్థితులు ఎలాగున్నాయి అనేది మనం పరిశీలించుకోవాలి. చాలామంది జీవితములలో ఫలభరితమైన జీవితము లేక ఎప్పుడూ కూడా పడిపోయినటువంటి పరిస్థితుల్లోనే కనబడుతున్నాయి. అనేక కుటుంబాలు, అనేక మంది వ్యక్తిగతల జీవితాలు కూడా బలహీనముగా ఉన్నాయి. నీ అడుగులు జారిపోకుండా ఉండాలి అంటే నీ పాదములు ముందు బలముగా ఉండాలి. పాదములు బలముగా ఉండాలి అనంటే నీ పాదములు స్థిరపరచబడి బండ మీద ఉండాలి. దేవుని వాక్యం నిన్ను స్థిరపరుస్తుంది. దేవుని వాక్యం నిన్ను బలపరుస్తుంది. ఆ వాక్యం నీలో లేనప్పుడు నీ పాదాలు బలహీనమే, నీవు నిలబడలేవు, జారి పడిపోతూ ఉంటావు. లోకం జారుడు బండ లాంటిది. అది మనిషిని ఊరకనే జారిపోయేటట్లు చేస్తుంది. ఎంతటి యుద్ధశూరుడైనా ఆకానుని బంగారము, వెండి వస్త్రాలు చూపించి పడవేసింది లోకం. ఈ రోజున గొప్ప గొప్ప భక్తులము అనబడుతున్న వారు కూడా లోకాశలలో పడే జారిపోయి పడిపోతున్నారు. సోదరుడా, సోదరి, మనము పడిపోకుండా నిత్యము నిలిచేటువంటి కొండలాగా స్థిరమైన పునాది కలిగి ఉండాలి. విశ్వాసమందు నిలకడగా ఉండాలి. ప్రభువునందు స్థిరులమై ఉండాలి. మన ఆత్మీయ జీవితపు పునాది సరైనదై ఉండాలి. నేడు అనేక మంది ఆత్మీయ పునాదులు సరిలేక పడిపోతూ లెగుస్తూ, పడిపోతూ లెగుస్తూ ఇలాగున వారి ఆత్మీయ జీవితాలు కొనసాగుతున్నాయి. ప్రభువు రాకడొస్తే ఇట్టివారి పరిస్థితి చాలా దయనీయం. కనుక దేవుని పిల్లలుగా వాక్యము చేత ఆత్మీయ గృహాన్ని కట్టుకుంటూ ప్రభువు అనే బండపైన మనము స్థిరపరచబడుదుముగాక. ఆమేన్. ప్రార్థన. కృపానిధివైన తండ్రి, మీ కొందనాలు, స్తోత్రాలు. ఈ దిన వాక్యమును బట్టి మిమ్మును స్తుతిస్తున్నాం. విన్నవారందరినీ మీరు దీవించండి, వారిని బలపరచండి, వారి అడుగులు స్థిరపరచండి. కుటుంబాలకు క్షేమాభివృద్ధిని కలిగించి కృపతో నింపండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడును మన రక్షకుడునైన ప్రభువారి శ్రేష్టమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి నిత్యము మనకు తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్.